पुष्पवान् पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद राजतनं वेद आयतनवान् भवति पुष्पावति प्रसोवति फलिनीरफला उत शिवाय सजत्वरीर्वीरुधः पारजिष्णवः आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाध्येव खल्विमानि शुभं करोतु कल्याणी आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशिनी दीपं ज्योतिर्नमोस्तुते दीपं ज्योतिर्नमोस्तुते. ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. ధర్మాన్ని తప్పి చెరిస్తే పరాభవం తప్పదు. పరాభవనామ సంవత్సరం ఏమిటి అని ఈ పేరులో అనుకుంటే మన స్వామివారి పంతులు గారు చెప్తారు, పరాభవం ధర్మాన్ని తప్పి చెరిస్తే జరుగుతుంది. కనుక ధర్మాచరణలో ఉండాలని గుర్తు చేయడానికే ఈ 60 సంవత్సరాలలో కొన్నిటికి పేర్లు ఆ విధంగా ఉంచటం జరిగింది అని మనం చేసుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం ఈ రోజున జరుపుకోవటం అంటే చాలా చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి ముందుగా మనం అందరం కూడా చక్కగా అందరూ కూడా ప్రసాదాన్ని కూడా స్వీకరించవచ్చు. నింబ కుసుమ భక్షణం అది వజ్ర దేహంతో తయారయ్యేటటువంటి శక్తిగా ఉంటుందని చెప్పేసి మనం అందరికీ కూడా గమనించవలసింది. తర్వాత ఈ రోజు అంతా కూడా కార్యక్రమాలు మంచిగా వీక్షించడం, మంచి విషయాలు చేయడం, ఇవన్నీ చేసుకుంటున్నట్లయితే మరి గొప్పదైనటువంటి విషయాలన్నీ కూడా మనం అవగాహన చేసుకోవటం, భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాలు, సంస్కృతి, భాష, వ్యవహారాలు ఇవన్నీ అందించేటటువంటి ప్రయత్నం చేయాలనే ఇంత కార్యక్రమం చేస్తోంది ఫౌండేషన్ భారతీయ విద్యాభవన్స్. మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి స్వాగతం తెలియజేసుకుంటూ భారతీయ విద్యాభవన్స్ సెక్రటరీ అండ్ చైర్మన్ మన విశ్వనాథానందరాజు శ్రీరాములు గారు, ఇతర పెద్దలు, టీచర్స్, పిల్లలు, పెద్దలు అందరికీ ఈ పరాభవ ఉగాది పర్వదినాలు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఆ భగవంతుని అందరినీ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచాలని, మీకు అన్ని విజయాలు చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఎన్నో కార్యక్రమాలు ఇంకోసారి ఇచ్చేసినందుకు భారతీయ విద్యాభవన్ తర్వాత ఇతర ఆనందరాజు ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సత్కరించవలసిందిగా జిల్లాకి తర్వాత ఇతర ఆనందరాజు ఫౌండేషన్ భారతీయ విద్యాభవన్ మేడం గారిని ఉగాది సందర్భంగా సత్కరించుకుంటోంది. మేడం గారిని మేము ఏప్రిల్ 13వ తారీఖున భగవద్గీత పోటీలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. రాష్ట్ర స్థాయిలో వేలాది మంది పాల్గొంటున్నారు. 3 విభాగాలుగా దాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. 11, 12లో పోటీలు జరుగుతాయి. 13వ తారీఖున ఉత్తరాల ఆనందరాజు గారి యొక్క కార్యక్రమంగా ఈ పోటీలు జరుగుతాయి. గారిని సంక్షిప్త పరిచయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను ప్రభావతి గారిని. శ్రీమతి దేవగుప్తపు దేవికారాణి ఒడియార్ గారు అంతర్జాతీయ స్థాయి తెలుగు మహిళా శిల్పిగా గుర్తింపులో ఎన్నో పురస్కారాలు అందుకున్న ప్రముఖరాలు శిల్పకళారత్న దేవికారాణి గారు. వీరి తండ్రి గారు ఆచార్య శ్రీనాథరత్న శిల్పి ఒడియార్ గారు. విదేశాలలో కూడా ఎంతో ప్రఖ్యాతి వహించిన ప్రముఖ శిల్పి. అమెరికా, యుఎస్, సింగపూర్ దేవాలయాలలో వీరు చేసిన శిల్పాలు మన్ననలను అందుకున్నాయి. మైకేల్ జాక్సన్ శిల్పం తయారు చేసి నృత్య దర్శకులు ప్రభుదేవ, ప్రముఖ కవి సి నారాయణ రెడ్డి గారి ద్వారా అమెరికా పంపారు. ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో అంబేద్కర్కి 8 అడుగుల కాంస్య విగ్రహం, ఎంతో మంది మహనీయుల రకరకాల లోహాల విగ్రహాలు, 7,000కు పైగా మలచిన మహిళా శిల్పిమూర్తి దేవికారాణి గారు యునెస్కో గోల్డ్ మెడల్ స్వీకరించారు.
ఎంతో నియమనిష్టలతో అద్భుతంగా శిల్పాలు తీర్చిదిద్దే దేవికారాణి కుమారులు శ్రీనివాస్ గారు కూడా శిల్పిగా కీర్తి గడిస్తున్నారు. మరి ఈవిడికి మన రాష్ట్రంలో ఉన్న అనేక మంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అని, రోసయ్య గారు, కేసీఆర్, మరి ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. డాక్టర్ పెన్మెత్స రామకృష్ణ వర్మ గారు, వర్మ హాస్పిటల్స్ అధినేత, సునీత గారిని వచ్చి వారిని సంక్షిప్త పరిచయం అందించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ పెన్మిస్ట రామకృష్ణ వర్మ గారు హృద్రోగ వైద్య నిపుణులుగా ఎంతో ప్రసిద్ధి చెందిన వైద్య శిఖామణులు. వీరు వర్మ హాస్పిటల్ భీమవరం అధినేత. వీరి శ్రీమతి శ్రీదేవి గారు, వీరు కూడా ప్రముఖ మానసిక వైద్యురాలు. వర్మ గారు వైద్య సేవలు అందించడమే కాకుండా భీమవరం టెన్నిస్ టోర్నమెంటులో జాతీయ స్థాయిలో నిర్వహింపచేయటం ప్రత్యేకంగా ప్రశంసింపదగినది. రోటరీ క్లబ్, హాకీ అసోసియేషన్, రామకృష్ణ సేవా సమితి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలా ఎన్నో సంస్థలకు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నో సేవలు అందించారు. పేదవారి కోసం ఉచితంగా 200కు పైగా వైద్య శిబిరాలు, చికిత్స శిబిరాలు నిర్వహించినటువంటి సేవామూర్తి డాక్టర్ గారు. ఇంపీరియల్ హాస్పిటల్స్, విహెచ్ ఆర్ట్ కేర్, ఫోకస్, అల్ట్రాసౌండ్, భీమవరం సిటీ స్కాన్ ఇలా ఎన్నో సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు చేస్తున్న వీరు వైద్యులకే ఆదర్శప్రాయులు. వెంకట సత్యనారాయణమూర్తి గారికి ధన్యవాదములు. 1974 నుంచి 2009 వరకు కూడా పాలకొల్లు ఛాంబర్స్ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్గా ఉద్యోగం ప్రారంభించిన వీరు ప్రిన్సిపల్గా కూడా ఎంతో సమర్థవంతంగా విద్యాబోధన నిర్వహణ చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలనే తలంపుతో శ్రీ సరస్వతి శిశు మందిర్ను తన స్వగ్రామంలో నెలకొల్పిన ఆదర్శమూర్తి. పద్యగాన కళా వైదుష్యంలో భువన విజయం, ఇంద్రసభ, పద్య కవిత వైభవం ఇలా ఎన్నో సాహితీ రూపకాలు, భక్తపోతన, ఖడ్గతిక్కన, శివాజీ వంటి పద్య నాటకాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూ తెలుగు తల్లి ముద్దుబిడ్డగా కీర్తింపబడుతున్నారు. వీరి ఆంధ్ర సాంస్కృతి వైభవం డల్లాస్లో 19వ తానా సభలలో విడుదల కావటం విశేషం. చైతన్య సమాఖ్య పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నటగాన ప్రవీణ అనేటువంటి బిరుదుతో పాటు ఎన్నో పురస్కారాలు, గౌరవాలు అందుకున్న మహనీయ మూర్తి మన సత్యనారాయణమూర్తి గారు. ఉత్తరాజు లక్ష్మీపతి మోగరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత పల్లా సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ఇండియా నర్సరీలు ఒక పూర్వ అధ్యక్షులు, కడియపుల్లంక, ఎంతో కృషి చేసి పల్లా వెంకన్న గారి యొక్క అబ్బాయి అయిన శ్రీ పల్లా సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదములు. మొక్కల పెంపకంలో జాతీయ స్థాయిలోనే ఎంతో గుర్తింపు పొందిన పల్లా వెంకన్న గారి కుమారులు. సుబ్రహ్మణ్యం గారి కుమార్తె గిరిజా మౌనిక గారు విద్యాధికురాలే కూడా తండ్రి గారితో పల్లా వెంకన్న హార్టిఫామ్ అభివృద్ధిలో, నూతనత్వంలో సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఆల్ ఇండియా నర్సరీమెన్ అసోసియేషన్, నెహ్రూ విశాల సహకార పరపతి సంఘం, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం మొదలైన వాటికి అధ్యక్షులుగా విశేష సేవలందించి ప్రశంసలు అందుకున్నారు. 2017లో యంగ్ అగ్రి ఆంట్రప్రనర్ అవార్డు ఢిల్లీలో స్వీకరించారు. 100 మందికి పైగా నర్సరీ పెంపకంలో పని కల్పించి ప్రోత్సహిస్తున్న మహనీయులు శ్రీ పల్లా సుబ్రహ్మణ్యం గారు. చాలా సంతోషం అండి. పల్లా సుబ్రహ్మణ్యం గారు ఇంటి భీమవరం అంతా మొక్కలమయం చేసేయమని కోరడానికి పిలిచాం వారిని. సుబ్రహ్మణ్యం గారు, భీమవరం అంతా మొక్కలమయం చేసేయాలని కలెక్టర్ గారు కోరుతున్నారు. విశ్వనాథన్ గారు, దానికోసమే మిమ్మల్ని పిలిచాం. గారు ఎన్ని పార్కులో డెవలప్ చేస్తున్నారండి. తర్వాత పిఏ రామకృష్ణరాజు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ప్రముఖ శాస్త్రవేత్త. డాక్టర్ పిఏ రామకృష్ణరాజు గారికి ధన్యవాదములు. 4 దశాబ్దాలుగా ప్రఖ్యాత హైడ్రాలజిస్ట్, ఎన్విరాన్మెంట్ పరిశోధకునిగా ప్రసిద్ధి పొందిన రామకృష్ణరాజు గారు ప్రముఖ సాంకేతిక కళాశాల, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. జలాల అందుబాటు, భూగర్భ జలాల పరిశీలన, పర్యావరణ విషయమై రిమోట్ సెన్సింగ్, GIS విధానాలపై ఎంతో కృషి చేసి రాష్ట్ర స్థాయిలో ఎంతో మన్ననలు పొందారు. జాతీయ స్థాయి ప్రాజెక్టులలో ముఖ్య మార్గదర్శిగా, పరిశోధకునిగా గోదావరి డెల్టా రీజియన్పై కృషి చేయడం, నార్వే, హంగేరీ, ఫిన్లాండ్, పోర్చుగల్ మొదలైన దేశాల సహసంస్థలకు కూడా సేవలందించిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు.
చాలా సంతోషం అండి. కె జగదీశ్వర్ గారు వీరి గురించి అందించారు. ఈ సత్కారం స్వీకరించిన వాళ్ళందరూ కూడా, ఎందువల్లంటే మీతోటి వెంటనే మాట్లాడిద్ది మేడం గారికి చాలా పనులు ఉండటం వల్ల మీరు అందరి చేత మాట్లాడిస్తున్నాను. ఇంకా ఒక్కరే ఉన్నారండి, ఘాట్ల భవాని గారు ఇంకోరు. ఆంగ్ల సాంఘిక శాస్త్ర అధ్యాపకురాలుగా సంపత్ కుమార్ గారు ఎంతో ప్రఖ్యాతి గడించారు. పాఠశాలల కార్యక్రమ నిర్వాహకురాలిగా, వ్యాఖ్యాతగా, సాంస్కృతిక కార్యక్రమాల సంధానకర్తగా ఎన్నో కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించారు. రైస్ మిల్లర్స్ కాన్వెంట్ స్కూల్లో అధ్యాపకురాలుగా, ప్రధాన అధ్యాపకురాలుగా, మాంటసరీ ఇంగ్లీష్ మీడియం పాలకొల్లులో ఇలా 25 సంవత్సరాలు అధ్యాపక వృత్తి దీక్షతో నిర్వహించిన ప్రతిభావంతురాలు. భారతీయ విద్యాభవన్స్ పాలకొల్లు స్కూలుకు ప్రధాన అధ్యాపకురాలిగా అంకిత భావంతో పనిచేసి ఎందరో మన్ననలు అందుకున్నారు. వీరి కుమారుడు కుమార్తెలను కూడా వివిధ విభాగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఆదర్శ మహిళామూర్తి శ్రీమతి డాట్ల భవానీ గారు. రాజీవ్ కుమార్ శర్మ గారు ప్రిన్సిపాల్ భారతీయ విద్యాభవన్ తాడేపల్లిగూడెం. చివరైన వీరు వచ్చినట్లయితే మరి విజయ్ కుమార్ రాజు గారికి మేము కిందకి వెళ్ళి చేస్తారు మేడం గారు. పశ్చిమ బెంగాల్ వాస్తవ్యులైన వీరు భారతీయ విద్యాభవన్స్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ తాడేపల్లిగూడెం ప్రిన్సిపల్గా 800 మంది రెసిడెన్షియల్ విద్యార్థులతో సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు. విద్యా విషయ విశేష బోధనల్లో 35 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించిన వీరు మెంటార్గా, రిసోర్స్ పర్సన్గా, అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. ఎంతో మంది విద్యార్థులు అత్యున్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే విధంగా తీర్చిదిద్దడమే కాక ఆటపాటలు, ఇతర అంశాలలో కూడా ఛాంపియన్లుగా కీర్తి పొందేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఎన్నో పెద్ద పెద్ద సంస్థల నుండి ప్రశంసలు పొందడమే కాక ఎక్సలెన్స్ అవార్డు కూడా స్వీకరించిన విద్యామూర్తి శ్రీ రాజీవ్ కుమార్ శర్మ గారు. ప్రియ శిష్యులు వచ్చారు తాడేపల్లి, అందువల్ల ఇన్ని చప్పట్లు వస్తున్నాయి. శర్మ గారికి శిష్యులు ఉండాలి, ఎప్పుడూ కూడా అభిమానులు. అందరికీ కృతజ్ఞతలు. నన్ను ఆహ్వానించి పురస్కారం అందజేసిన భారతీయ విద్యాభవన్స్ వారికి మరియు ఉత్తరాజు ఆనంద ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ అన్నదానికి 24 అర్థాలు ఉంటాయి. ఈ సాధారణ అర్థం కాకుండా పరాభవ అన్నది మనం విడదీసి తెలుసుకోవాలి. పరాభవ అని అంటే శివతత్వం, శక్తితత్వం అనుసరించి పరా అంటే ఇక్కడ అత్యున్నత స్థితి. అంటే కుండలిని విద్యలోని అత్యున్నత స్థితిని పరాస్థితి అంటారు. అదే పరాశక్తి, పరాగతి, మనం పరావిద్య అంటాం. భైరవ తంత్రంలో భైరవుడు దేవికి చెప్తూ పరాభవస్థితిలో ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. అంటే యోగ సిద్ధిలోని అత్యున్నత స్థితిలో ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మనం ఆ అర్థాన్ని తీసుకోవాలి. పరాస్థితిని పొందటానికి మనం మన సమయాన్ని ఉపయోగించాలి. బుద్ధితత్వంలో కూడా శూన్యత అనేది 10 విధాలుగా ఉంటుంది. అందులో ఒకటి పరాభవ శూన్యత అని. ఇక సాధారణ అర్థంగా తీసుకున్న ఇక్కడ దేనికి పరాభవం అంటే అహంభావం పరాభవం పొందాలి. అహంభావం ఎంత పరాభవం పొందుతూ ఉంటే అంతగా మనం ఒక ముక్తి మార్గంలోకి వెళ్తాం. అటువంటి పరాస్థితిని మనం పొందాలంటే మనకి ఆత్మజ్ఞానం కూడా అవసరం. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ప్రతిరోజు ఉదయం కనీసం ఒక 2 గంటల పాటు ఈ ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ శ్లోకాల సారాన్ని మనం గ్రహించి అందరం కూడా అటువంటి పరాస్థితికి చేరుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన భీమవరంలో శ్రీ భారతీయ విద్యాభవన్స్ మరియు ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మరి నన్ను పిలిచి ఈ ఉగాది పురస్కారాన్ని అందించినటువంటి మరి విశ్వనాథరాజు గారికి,
మరియు శ్రీరామరాజు గారికి, భారతీయ విద్యాభవన్ ఫౌండేషన్ వారికి నా తరపున, మా ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది పెద్దలు, అతిరథ మహారథులు, మరి విద్యార్థులు ఇందాక ప్రదర్శించింది ఎంత అద్భుతంగా ఉందంటే ఉగాది గురించి మరి ఒక పాటలోనే ఎంతో గొప్పగా చెప్పారు. మరి ఇవాళ మా కడియం ప్రాంతం అయితే మన ఆసియాలోనే మొక్కల ఉత్పత్తి కేంద్రంగా విరజిల్లుతుంది. ఇక్కడ కొన్ని లక్షల మొక్కలు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అందులో పండ్ల మొక్కలు ఉన్నాయి, ఫోలియేజ్ ప్లాంట్స్ ఉంటాయి, ఎన్నో అలంకరణ మొక్కలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు మన మొక్కలు విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అలాగే వేరే దేశాల నుంచి మనం ఎప్పుడూ చూడలేనటువంటి మొక్కలు చాలా కూడా వస్తున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో రకరకాల మార్పులు జరుగుతున్నా ఉన్నాయి. మాకు ఈ భగవంతుడు మాకు మా నాన్నగారి ద్వారా, మా నాన్నగారు అంటే పల్ల వెంకన్న గారు, మరి ఆయన నేర్పిన ఆ వృత్తిని మేము ఒకరమే కాకుండా, మా అన్నదమ్ములే కాకుండా మా ప్రాంతంలో ఎంతోమంది మా ఫాదర్ని ఫాలో అయ్యి ఇవాళ దాని మీద అది జీవనోపాధి చేసుకుంటూ, అలాగే మన భారతదేశానికి మనం ఏం చేస్తున్నాం, మొక్కల పెంపకం ద్వారా మా పర్యావరణాన్ని కాపాడడం కోసం మన వంతు మనం ఏం చేయాలి అన్నట్టు మా నాన్నగారు మాకు అన్నీ కూడా చెప్పడం, దాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా మొక్కల మీద పెంచడం అవగాహన చిన్నప్పటి నుంచి ఇలా వస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన ఇంట్లో ఈ మొక్కలు దేనికి ఉపయోగపడతాయి, చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటున్నాయి. అలాగే పర్యావరణంలో ఇప్పుడు ఈరోజు మామిడికాయల గురించి చెప్పారు. ఆ మామిడికాయల మొక్కలు, అలాగే రకరకాల అంటుల ద్వారా కొత్త మొక్కలను ఎలా సృష్టించాలి. అలాగే ఈ రోజుల్లో అంత కలుషితం అయిపోతుంది. ఈ కలుషితానికి కొంత మినహాయింపైన మనం సొంతంగా పండించుకుని మన కిచెన్ గార్డెన్ కానివ్వండి, ఇంట్లో పెరట్లో కానివ్వండి, మొక్కలు పెంచడం ద్వారా మన దేశానికి, మన ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని మరొకసారి మేమందరం కూడా దాని గురించే మరి పర్యావరణం కోసం మేము చేస్తున్నాం. అలాంటిది మమ్మల్ని గుర్తించి ఈరోజు మరి నాకు ఈ ఉగాది పురస్కారం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ ఉగాది పురస్కార గ్రహీతలందరికీ కూడా మా తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి తెప్పించారండి ఇవన్నీ? అవి అజ్జరం నుంచి అష్టలక్ష్మి అండి. అవి పురస్కారానికి ఇచ్చినవి అష్టలక్ష్మి. ఇప్పటి వరకు ఎవరు పురస్కారం స్వీకరించకపోయినా ఇంత మంచి పురస్కారం ఎక్కడా ఉండకూడదు అని చెప్పి మరి విశ్వనాథరాజు గారు, శ్రీరామరాజు గారు కూడా అజ్జరం స్వయంగా పంపించి ఆ అష్టలక్ష్ములతో ఉన్నటువంటి ఆ వైభవమైనటువంటి పురస్కారాన్ని అందింప చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఇంటి దగ్గరికి వెళితే ఈ పురస్కారమే ముందు కనిపించాలి అనేటటువంటి ఆలోచన, దాన్ని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శిల్పకళారత్న శ్రీమతి దేవికారాణి ఒడయార్ గారు, అంతర్జాతీయ తొలి మహిళా శిల్పి, యునెస్కో గోల్డ్ మెడలిస్ట్. సభా సరస్వతికి నమస్సుమాంజలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఉద్దరాజు ఫౌండేషన్ కాశీ విశ్వనాథరాజు గారికి, అలాగే అధ్యక్షత వహించినటువంటి చంద్రాజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వేదిక ముందు చాలామంది కళాకారులు, కళాభిమానులు, ఇవాళ పురస్కారాలు తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరికి, సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంటే యాక్చువల్లీ ఈరోజు చాలా బిజీలో ఉన్నప్పటికీ కూడా మరి పైడిరాజు గారు అవనివ్వండి, మరి ఆనంద్ ఫౌండేషన్ ఫౌండర్ విశ్వనాథరాజు గారు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా మేడం మీరు రావాలి ఎట్టి పరిస్థితుల్లో అనటం
నేను రావడం జరిగింది. ఇది ఒక అనుభూతిగా ఉంది ఈరోజు. ఎందుకంటే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఇంతకుముందు చెప్పారు పరాభవ అంటే, వర్మగారు చెప్పారు పరాభవ అంటే ఆదిశక్తి అనేది. మనం గతంలో ఏవైతే తప్పులు ఏమైనా చేసుంటే దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకు సాగటం అనేది, అలాగే ఆ అమ్మవారు ఆశీస్సులు, ఆ అమ్మవారి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఉత్తరరాజు కాశీ విశ్వనాథరాజు గారి ధాతృత్వం, ప్రియవతృత్వం, ధీరత్వం, ఉసిజ్ఞత అభ్యాసేన లభ్యంతే చత్వార సహజగుణాః. ఈ 4 గుణాలు వారిలో ఉన్నాయి కాబట్టే ఇవాళ ఇంత ఘనంగా, అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నారు అనేది నాకు తెలియదు. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు అనేది చాలా ఆనందదాయకం. ఇంతకి ఎంతై నిజంగా వారికి ఇంకో 2-3 పుష్కరాల వరకు కూడా ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కళాకారులను సన్మానించడం, వివిధ రంగాలకు చెందినటువంటి వారిని సన్మానించడం అనేది, అంటే పురస్కారాలు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే విద్వత్వంచ నిరుపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశే పూజ్యతే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఇంతకుముందు మొక్కల గురించి చెప్పారు. ఆయన ఆర్టిస్టేనండి, మామూలు ఆర్టిస్ట్ కాదు, మనందరికన్నా పెద్ద ఆర్టిస్టు. ఎందుకంటే ఒక మొక్కని నాటి దాని పక్కన ఇంకో మొక్క వేస్తే 2 రకాలుగా పువ్వులు పోస్తుంది. అది మరి ఆయన కూడా ఆర్టిస్టే కాబట్టి వారికి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చక్కటి ఉచ్చారణతో నిర్వహిస్తున్నటువంటి మా చంద్రాజీ గారికి నాన్నగారు చాలా ఆయన గురించి గుర్తు చేశారు. నాకు చాలా, అంటే నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని, శిల్పులు ఎవరు మహిళ లేరు, ఇది కత్తి మీద సాము లాంటిది, మామూలు విషయం కాదు. ఈ భీమవరంలో చాలామంది మానవతా విగ్రహాలు, దేవతా విగ్రహాలు, చాలా విగ్రహాలు చేసి ఉన్నాను. మరి నాన్నగారి గురించి చెప్పినటువంటి నిజంగా యథార్థం అది. అంటే చాలామంది కొన్ని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని క్రియేటివిటీ జీవిత చరిత్రలు ఉంటాయి, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి మా చంద్రాజీ గారు అనేది ఇవాళ నేను ఈ సభాముఖంగా చూశాను. చాలా చాలా సంతోషం అండి. ప్రతి సంవత్సరం కూడా నాకు ఏ మాత్రం ఖాళీ ఉన్నా సరే ఈ యొక్క తెలుగు ఉగాది ఫంక్షన్కి డెఫినెట్గా నేను అటెండ్ అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, మరొక్కసారి ప్రతి ఒక్కరికి తెలుగు ఉగాది పరాభవ నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై హింద్, జై ఓం. వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు, వీరు ఛాంబర్ ఆఫ్ ఖర్జూన్ ఇందాక పరిచయం చేశారు. అడావిడిలోను జూనియర్ కాలేజీ పాలకొల్లో ఎకనామిక్స్ లెక్చరర్గా చేశారు. పద్యగాన కళా వైదుష్యంలో ఎన్నో పాత్రలతో భువన విజయం, ఇంద్రసభ, పద్య కవితా వైభవం ఇలా ఎన్నో చేసుకుంటూ వచ్చారు. చైతన్య సమాఖ్య పేరుతోటి సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మన ఊళ్ళో ఉన్నవాళ్ళు 3-4 గురించి మనం ఎక్కువ చెప్పకపోయినా పొరుగురు నుంచి పిలుచుకుని వారిని పురస్కారం ఇచ్చాం కనుక వారి గురించి మన పిల్లలకి పరిచయం చేయవలసి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందాక పరిచయంలో చెప్పాను, కొసమెరుపు, పుత్రోత్సాహం అంటారు దాన్ని. కుమారుడు గొప్పవాడైతే అంత ఆనందం కోట్లేదు. అసలు ఆయనే చాలా విశేషాలు పొందితే వారి అబ్బాయి అనంత శ్రీరామ్, మీకు తెలుసు, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ వారి యొక్క కుమారులే. పంచదార చిలక 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 అనేటటువంటి పాట కానీ, సీతమ్మ వాకిట్లో సిరివల్లి చెట్టు, ఇటువంటివన్నీ రాసినటువంటి ఊరికే మీకు చెప్పాను. దాని గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారతీయత అనే మహోత్కృష్ట భావనని, తెలుగుదనం అనే మధురాతి మధురమైనటువంటి భావనని నిలువెల్లా నింపుకున్న భారతీయ విద్యాభవన్స్ కుటుంబీకులందరికీ, అలాగే ఆనందాన్ని పంచడంలోనే ఆనందం పొందుతూ ఉన్న ఆనంద ఫౌండేషన్ కుటుంబీకులందరికీ నా మనఃపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభకామనలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ పరాభవ నామ సంవత్సరం మంచి వాళ్ళకి, వారి మంచి కార్యకలాపాలకు మంచి ప్రభావాన్ని చూపించేదిగాను, దుష్టులకి వారికి పరాభవాన్ని కలిగించేదిగాను ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే మనకి మంచి వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే నిజ సంస్కృతికి గర్వపడతారో,
నిజ సంస్కృతిని పరిరక్షించాలని నడుం బిగించి ముందడుగు వేస్తారో, ఎవరైతే మానవీయత ధర్మాన్ని పాటిస్తూ సామాజిక బాధ్యతతో సమాజానికి హితాన్ని కోరి సేవలు చేస్తూ ఉంటారో, సద్విద్యా ఉపాసన పారుణులై ఉంటారో వారందరూ మంచివాళ్ళు. వాళ్ళకి ఇది మంచి ప్రభావాన్ని కలిగించాలి అన్నది నా భావన. ఇక ఎవరు చెడ్డవాళ్ళు అంటే దేశద్రోహులు, ధర్మద్రోహులు, దైవద్రోహులు, పరాయి వాళ్ళ సొమ్ముతో తాము సుఖం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు, సమాజ భద్రతకి కంటకులు అయినటువంటి వారు, ఇలాంటి వాళ్ళు సంస్కృతికి భంగం కలిగించేటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దుష్టులు. వాళ్ళకి ఈ కాలం అంటే ఈ సంవత్సర కాలం వారి జీవితంలో మరిచిపోలేంత పరాభవాన్ని కలిగించాలి అన్నది నా భావన. ఇక పరాభవము అంటే మనం మామూలు అర్థం తీసుకుంటున్నాం. అవమానము అని, ఓటమి అని అవే అర్థాలు తీసుకుంటున్నాం. అది బాహ్యంగా కనిపించేంటి అర్థం. ఇలా ఏం చెప్పాలని నేను ముందు అనుకున్నానో డాక్టర్ వర్మ గారు అది నా మనసులోంది దొంగిలించారో లేకపోతే ఇంకెక్కడి నుంచైనా సేకరించారో కానీ నాకు మాత్రం కొంచెం అన్యాయం చేశారు ఆయన. నా ఉద్దేశంలోది నేను చెప్తున్నాను. పరాభవము వారు చెప్పినట్టుగా విడదీసుకుంటే పరా అనేది సర్వోత్కృష్టమైనది, సర్వోన్నతమైనది, సర్వశ్రేయస్కరమైనది, సర్వశ్రేష్టమైనది అని అర్థం. మరి భవము అంటే ఈ సంసారం, ఈ జన్మము, ఈ జీవిత కాలము అని అర్థం తీసుకుంటే, పరాభవము అంటే మనం మన జీవిత కాలంలో సర్వోత్కృష్టమైనటువంటి పనులు చేసి ఈ సంవత్సర కాలంలో మన జీవితానికి సార్థకతని చేకూర్చుకునేటువంటి సంవత్సరం కాబట్టి ప్రాజ్ఞులు ఈ పేరు పెట్టి ఉంటారు. అంటే మన జీవితంలో ఇది మలుపు కావాలని, ఈ మలుపులో మనం సమాజ హితాన్ని కోరి, దేశ అభ్యున్నతి కోరి, మానవాళి శ్రేయస్సును కోరి ఏమి మన శక్తి యుక్తుల్ని ఉపయోగించి చేయగలమో అవి మన జీవిత కాలంలో ఈ సంవత్సర కాలంలో చేసి మన మానవ జన్మకి సార్థకతని చేకూర్చుకొని తద్వారా ఈ భవబంధాల నుంచి మనం విముక్తి పొంది పరాశక్తిలో ఐక్యమయ్యేదానికి ఈ సంవత్సరం మనకి కారణభూతం కావాలి అన్నది ఇందులో ఇంత అర్థం ఉన్నది అని నా భావన. అటువంటి పరాభవ నామ సంవత్సరంలో ఎంతో మంచి సంకల్పంతో ఈ ఉగాది పురస్కారాల్ని ఏర్పాటు చేసి ఈ ఆనంద ఫౌండేషన్ వారు అలాగే భారతీయ విద్యాభవన్స్ వారు ఈ ఉగాది పురస్కారాల్ని మాకు అందజేసినందుకు, ఈ జాబితాలో అతి అల్పుడనైన నన్ను కూడా చేర్చి ఈ గౌరవాన్ని నాకు సంప్రాప్తింపచేసినందుకు శతధా ధన్యవాదాలు అర్పిస్తూ, ఇక్కడ వారు కొంతమందిని కార్యకర్తలు నన్ను కోరినట్లుగా చివరిగా ఈ నేను భారతీయత అనే మధుర భావన గురించి మొట్టమొదటిగా ప్రస్తావించాను కాబట్టి భారతమాతను స్తుతించే ఒక పద్యాన్ని మీకు వినిపించి సవినయంగా మీ ముందు సెలవు తీసుకుంటాను. భూరి సస్య ఫల ప్రపూర్ణ సంపూర్ణ సౌభాగ్య భాగ్యోపేత భరతమాత భరతాది సుగుణ సంభరిత పాలిత నిత్య ఫలిత పుణ్యవ్రాత భరతమాత హతపాతకవ్రాత నుతలోక సంఘాత బహువిధాఖ్యాత మా భరతమాత
పూర్వసంచిత భాగ్య భోగ్య సంధాత దుర్భర దుఃఖనాశ శ్రీ భరతమాత మహిత విష్ణుపదీ పూత మా భరతమాత వరమహావీరమాత మా భరతమాత భవ్య రత్న ప్రసూతి మా భరతమాత మాతలకు మాత మాతలకు మాత భారత మాత తలతో ధన్యోస్. ప్రముఖ శాస్త్రవేత్త ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పిఏ రామకృష్ణరాజు గారు ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నారు. 2-3 నిమిషాలు మాట్లాడతారు. ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ అన్నారు. ఆ ప్రొఫెసర్ అనే పదానికి నేను సరిపడిననే భావన నాకుంది. ఎఫిషియన్సీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉంటేనే ప్రొఫెసర్ అని అనిపించుకోవాలి. సో అంచేత నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఒక టీచర్ని, ఈ సందర్భంగా టీచర్ని కాబట్టి ఈ పంచాంగ శ్రవణం విన్నాక 2 లాభాలు 1 నష్టం చెప్పాలని అనుకుంటున్నాను పర్యావరణ రీత్యా. ఆ 2 లాభాలు ఏంటంటే ఈ దేశంలో పుట్టటమే ఒక మహా అద్భుతం. అది దానికి కారణం ఉత్తరాదిని హిమాలయ పర్వతాలు, ఒకవైపుని తూర్పు కనుమలు, ఒకవైపున పశ్చిమ కనుమలు ఉండటం మూలంగానే సెకండ్ రిచెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈ 3 పర్వతాల మూలంగా మనకు భాగ్యం కలిగింది అనే విషయం మొదటి లాభం. ఇంకా రెండవ లాభం, ఈ దక్షిణ భారతదేశంలో డెల్టా ప్రాంతంలో, మరి ముఖ్యంగా గోదావరి డెల్టా ప్రాంతంలో జన్మించటమే రెండవ లాభం. ఒకవైపుని సౌత్ ఇండియాలో అన్ని నదులు చచ్చిపోయినాయి. కావేరీ నది చచ్చిపోయింది, కృష్ణా నది చచ్చిపోయింది. బతికున్న నది కేవలం గోదావరి మాత్రమే. మన అదృష్టం బాగుండి మనం నుంచున్న ప్లేస్కి 10 కిలోమీటర్లు ఇటువైపు వెళ్తే గోదావరి నది ఉంది. అదే అదృష్టం ఇటువైపు ఒక 20 కిలోమీటర్లు వెళ్తే 40 టీఎంసీల కెపాసిటీ గల ప్రకృతి కారణంగా పుట్టినటువంటి ఒక సరస్సు ఉంది. అలాగే కింద వైపు 20 కిలోమీటర్లు వెళ్తే ఒక మహాసముద్రం ఉంది. మహాసముద్రం, మహానది, ఇటు కొల్లేరు ఉండటం మూలంగానే ఇవాళ ఎక్వా కల్చర్ అనే పదం ఉపయోగిస్తున్నామంటే కారణం ఆ 3టికే. అందుచేత ఇక్కడ పుట్టడం అదృష్టం అని ఎందుకన్నామంటే అందుకే మన పొట్టలు ఎత్తుగా ఉన్నాయి అనేటువంటిది 3వ లాభం. అట్లాగే నష్టం గురించి కూడా చెప్పాలి. ఇంత రిచెస్ట్ ప్లేస్లో జరిగిన నష్టం ఏంటంటే భారతదేశంలో ఏ భాషా ప్రయుక్త రాష్ట్రానికి జరిగిన అన్యాయం మనకు జరిగింది. ఒక మానవ రూపంలో ఉండి, ఒక తలకాయ రూపంలో హైదరాబాద్ ఉంటూ, పట్టు రూపంలో తెలంగాణ ఉంటూ, కాళ్ళ రూపంలో కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నదాన్ని సరిగ్గా ఒక మానవుని సకానికి తగ్గొడితే ఏమవుతుందమ్మా? పై ప్రాంతం ఒక అంగ సౌష్ఠవం లేని బాలుడు అవుతాడు. అలాగే కింద ప్రాంతం అది ఒక అంగ సౌష్ఠవం లేని బాలుడు అవుతాడు. అని చేత 2 అంగ సౌష్ఠవాలు లేని బాలుడు పుట్టారు. ఒకటి కోస్టలాంధ్ర తలకాయ లేనిది, తెలంగాణ కాలు లేనిది. 2 అంగవైకల్యాలతో ఉన్న బాలులు అన్నదే ఈ పరాభవనామ సంవత్సర సందర్భంగా. భవిష్యత్తు ఎప్పుడూ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ మనం దానివల్ల ఏం కోల్పోయామంటే స్వతంత్రం కోల్పోయాము. 75 సంవత్సరాల స్వతంత్రాన్ని కూడా పూర్తిగా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి దాసోహం అనే పరిస్థితికి కల్పించింది. ఇది 3వ పరాభవనామ సందర్భంగా ఊరికే ఒక టీచర్గా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ 3 పాయింట్లు చెబుతూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఆనంద ఫౌండేషన్ వారికి, మరి ముఖ్యంగా నాకు బాగా సన్నిహితులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారికి, అలాగే భారతీయ విద్యాభవన్ సంబంధికులకు, అలాగే సెక్రటరీ రామరాజు గారికి అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరీ ఒకసారి మీ అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఇలాంటివి ఏమీ లేకుండా మరి ఉన్నటువంటి ప్రాంతం సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, అలాంటి వారు పరిశోధించి చెప్తేనే అసలు భారత పుణ్యభూమిలో పుట్టడమే అదృష్టం అండి. అలాంటి అదృష్టవంతులు అందరం మనం అని మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు దాట్ల భవానీ గారు. రెస్పెక్టెడ్ శ్రీ విశ్వనాథరాజు గారు, సెక్రటరీ ఆఫ్ వద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ and chairman of Bharati Vidya Bhavans, Bhimavaram Kendra, and Sri Samantapudi Sri Ramaraj Garu, secretary of Bharati Vidya Bhavans, Bhimavaram Kendra, and chairman of Rice Millers Association, West Godavari District, and all the dignitaries on the dais, and many dignitaries and the audience, principals of Bharati Vidya Bhavans, headmasters and teachers, namaste to all, and my best wishes and blessings to the students of Bhavans. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. Coming to my service, I am having 40 years teaching experience. Out of this, 25 years I worked in State Board, and in the year 2010, when Bharati Vidya Bhavans branch is launched in Palakul, I was selected in Bhimavaram and I was posted in Palakulu, and it is previous Rice Millers Convent School. And from 2010 onwards, I have been working in Bhavans. 15 years I worked in Bhavans. My experience in State Board, 25 years is one side of my life, and the other side is 15 years of Bharati Vidya Bhavans. Because the rules and regulations, the way of teaching, I learned from Dr. M.S.N. Murthy Garu, who is with me all these years. He is a guide for me, and it did not take much time to understand the methods of teaching and way of molding the students in Bharati Vidya Bhavans. Thank you so much, sir, for your cooperation all these years. And in this Bharati Vidya Bhavan, speciality is every student will learn culture. Every student will learn how to tolerate and how to manage, respect all the religions. They learn patriotism, they learn Indian culture and heritage, and they learn mostly communication skills. And always the management shows keen interest in developing the Bharati Vidya Bhavan schools in latest knowledge, technology and everything. The management always thinks about the welfare of the school. No management, I think, can spend this much time. Their valuable time, most of the time, they spend thinking for the development of the teachers, students, and how to bring the school up. Behind my success, my special thanks goes to the Palakollu branch, their management updatedly, like Sri Ramaraj Garu, Suresh Garu, and all the committee members. Whenever they see me, they always encouraged me. My heartfelt thanks to them. And my teaching staff were very cooperative, and my beloved children also, they extended their cooperation. That is the secret of bringing the school up, with the cooperation of our director, Palakollu School Director, Dr. M.S.N. Murthy Garu. The children who are studying in Bharati Vidya Bhavan should feel proud that they are able to get this knowledge, all-round development only in Bharati Vidya Bhavan schools. And the teachers should feel very proud, because we are working under the kind management who always looks after our welfare. Once again, I thank the management, the chairman sir, Sri Viswanath Garu, and secretary sir, Sri Samantapudi Sri Ramaraj Garu, and all the committee members. Once I was retired in April 2025, I thought
I will not be recognized in Bhavans anymore. But again in Palakol branch, they called me for September 5th. I thought still I am physically alive. And again now after almost 1 year, how kind they are, how much respect they give for a Bharati Vidya Bhavan teacher is a live example today. Today they called me and honored me, really hats off sir. I bow my head in front of you. This happiness is enough. My request to all the teachers, please take the job as a passion. Then only you can do justice. This satisfaction will be forever with us. So the years I worked in Bhavans, that satisfaction, whenever I remember very happily I feel. I don't feel that physically I am away, but mentally I am always with Bhavans. Thank you one and all for giving me this opportunity. And anchoring sir is always encouraging, and here he is entertaining us without feeling any bore. Thank you sir. Thank you so much. Thank you sir. Thank you one and all. Thank you, Bharati Vidya Bhavan. And thank you, the legend Dr. K. M. Munshi ji. The ideology of Munshi ji, his faith, his ecosystem, we all the Bhavanites are carrying the legacy of the great Dr. K. Munshi ji. And we all feel proud, whether we are students, teachers, parents, management, we always felt we are under the umbrella of Dr. Munshi ji ideology. So in this occasion, I remember our founder, Dr. K. Munshi ji. Dear friends, honor at any platform, at any stage is great. But if anyone will get the honor from our own family, it's something different. When I say my own family, it's my family of Bharati Vidya Bhavans. So the teachers, parents, children, students and my management, they have given me this honor on the occasion of Ugadi. Dear friends, dear sir and madam, on this stage, these are the galaxy of stars. These all are the living legends. If I compare myself, I am very rare, like insects in front of them. Still I am there on this stage, parallel to them. It is not due to my greatness, it is due to the greatness of Bharati Vidya Bhavan. I recognize as a teacher, and I recognize as a teacher of Bharati Vidya Bhavan. So once again I thank Bharati Vidya Bhavan to honor me on this Ugadi occasion, the occasion where we are going to celebrate the first day of our Hindu culture. So thanks all our management members, dignitaries, our parents, children, these all. In this, I joined in Bharati Vidya Bhavan in 2002 at Tadepalligudem. It's a long journey, 2002 till today and till this moment. In this journey, thousands of children were there with me, hundreds of teachers there with me, thousands of parents there with me, many management members there with me. So in the shaping of my life, this award is due to the contribution of my students, my parents, my management member, and of course my teachers. So many are here to give gratitude. As a principal, as a teacher, for me, I want to give gratitude first to my students. For me, my student is the first priority. To whom I taught, the students, now they are in a different position in different countries. Second for me, the parents,
who believed on our institution, who believed on our teachers, and who believed on me. Third, without our teaching faculty, without our co-teacher, we might have not done this much success. So I thank to my teacher also. And at the last, not the least, the management. Without their support, directly or indirectly, we cannot move forward. So I thanks all my management member, right from 2002 onwards, they supported the Bharati Vidya Bhavan, teachers, children, parents. If you ask me what is my identification, I have just two identification. The first thing is I am a teacher. And second thing, I am a proud teacher of Bharati Vidya Bhavan. Nothing is there for me, the third identification. So I born as a teacher, I will be forever as a teacher, and I will die also as a teacher. And I felt proud, a teacher that too of Bharati Vidya Bhavan. Dear friends and management, usually what I believe when my principal is there, I never ask what Bhavans has given to me. No need to ask. I always believe first what I have given to Bharati Vidya Bhavan. If all of us, if you feel that what I have given to my nation, why to think nation what given to us? So I always believe what I have given to Bharati Vidya Bhavan. I never expected that Bharati Vidya Bhavan what they have given to me. And this is the right path. But at the last, Bharati Vidya Bhavan given me everything. Right name, fame, everything. Prestige, decorum. So I thank all the management member, all our parents, society people. When I came 2002 from my native place to West Bengal to Andhra Pradesh, at that time I thought just I will do 1 year, 2 years works, we will go back. But thanks the land of Bharati Vidya Bhavan, the soil of Bharati Vidya Bhavan, this Andhra Pradesh adopted me for last 24 years onwards. So I thank to the land of Andhra Pradesh, the soil of Andhra Pradesh, the culture of Andhra Pradesh, the tradition of Andhra Pradesh. Thank you for giving this opportunity, and thank you, sirs and madam. Namaste. ఇక్కడ వచ్చిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. I feel so great to be here today on the first day of our Telugu calendar day. Bharati Vidya Bhavan has started in 1983 year. We have 5 branches: Bhimavaram, Tadepalligudem, Palakollu and Rajahmundry. Under the Bhimavaram Kendra. So, U.K. Viswanatharaju Garu is the chairman of the Bharati Vidya Bhavan. He has been associated for many years. And our secretary, Sri Samantapudi Satyanaraju Garu, also associated with the Bharati Vidya Bhavan since many years. And I feel so happy to announce the names of the students, those who won the Sri Munshiji Pratibha Award. Actually, this award is started with the idea of our chairman and our management committee. They suggested to the Bharati Vidya Bhavan Mumbai. The Mumbai people agreed, and Mumbai people, they sanctioned the 25,000 rupees for the 3 students. Already we awarded those 3 children and gave the 25,000 rupees each one. And this is the initiative taken by our Kendra committee members to honor the children, those who have excelled in their academics in the 2024 and 25. Let me start with the Bhimavaram. And Bhimavaram, the highest class is the class 12th standard. We have the 4 groups: MPC, BIPC, MEC, IAC. Let me call the toppers of this branches. Let me call the Kumari Hamsika of class 12th standard. She was a topper in the BIPC stream. I request her to come onto the dais. I request the remaining children, please join your hands and encourage.
She got the 95.4 percentage. Yeah, please come on to the dais. Yeah, please. I request our chairman, sir. I request Varma garu hand out the memento to the girl. She is a BPC student. Varma garu handing over. I think in future she may become a doctor. No? Yeah. So, doctor to would be doctor. Yeah, my hearty congratulations to her. I hope that certainly she will become a doctor and she serves the people of the Bhimavaram. I request the parents to please join us. The parents will join us. Agarwal is a topper in IEC. I request the parent to join us. Now, the Tadepilgudam branch, K. Abhishek Kumar is a topper in MPC. Abhishek Kumar, Master Abhishek Kumar. In first position, BPT goes to Rahitya Surya Madhuri Sri. Rahitya Surya Madhuri Sri, she from Tadepilligudam, she is a topper in BPC. Here more Tadepilligudam students are there. She is your elder and she is your sister. So I request all of you join your hand. Master A. Shashank, Shanmukh Shashank, Bharati Vidya Bhavan Greenfield School. He is a topper in class 10th. I request the principal to join. The boy was with us for 12 years. He joined in pre-KG to 10th standard. I hope that most of the classes is a topper. Next, Master Jelly Jeevan is a topper in class 10th for the academic year 2024-25. Is from Bharati Vidyavan Public School, Vidyapuri, Palakol. He won the Pratibha Award of the state government and recently has received the prize from our district collector. Good afternoon, everybody. I wish you all happy Ugadi, and I thank all of you for spending your valuable time on this day with us. And thank you very much. పదాలు తెలియజేసుకుంటూ
పెద్ద కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీ అందరూ కూడా జీవితంలో ఎంతో ఆనందమైనటువంటి రోజుగా గడిపినందుకు ప్రతిరోజు అలాగే జరగాలంటే మిమ్మల్ని అభిలషిస్తూ ప్రసాదాలు అవి కూడా తీసుకుని వెళ్ళమని కోరుకుంటూ జనగణమనతోటి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్వేషావహై. ఓం